యువ డాక్టర్ అనన్య తుంగభద్రా నదిలో స్విమ్ చేసేందుకు దాదాపుగా 25 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి బండరాయి నుంచి తుంగభద్రా నదిలోకి దూకిన తర్వాత ఆమె ఆ ఫోర్స్‌కి, ఆ ప్రవాహానికి ఆమె కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది. సో, ఎట్టకేలకు దాదాపుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలవ్వచ్చు, గజ ఈతగాళ్ళవ్వచ్చు దాదాపుగా 24 గంటల తరువాత యువ డాక్టర్ అనన్య డెడ్ బాడీని వెలికి తీయడం జరిగింది. సో, మొదటగా ఆ డెడ్ బాడీని కూడా ఆమె ఏదైతే 25 అడుగుల ఎత్తు మీద నుంచి దూకి ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నప్పుడు ఒకే చోట కాన్షియస్‌గా ఆగకుండా ఆమె దాదాపుగా కొంత దూరం ఆ వాటర్ ఫ్లోతో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో, కొంచెం దూరం తర్వాత ఆ బండరాళ్ళ మధ్య ఆమె డెడ్ బాడీ ఇరుక్కుపోయినట్టుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించి ఎట్టకేలకు దాదాపుగా 24 గంటల తర్వాత ఆమె డెడ్ బాడీని వెలికి తీయడం జరిగింది. సో, ఆ తరువాత అక్కడ హంపి పోలీసులు ఎవరైతే ఉన్నారో హంపి పోలీసులంతా కూడా ఆ డెడ్ బాడీకి చేయాల్సినటువంటి ఆ పోస్ట్ మార్టం కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం అనన్య డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. సో, నిన్న సాయంత్రం అరౌండ్ 6-7 ఆ ప్రాంతంలో అనన్య డెడ్ బాడీ హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. సో, ప్రస్తుతానికి దూళ్లపల్లిలో, హైదరాబాద్లో దూళ్లపల్లిలో ఉన్నటువంటి ఆమె నివాసమైనటువంటి ఆ ప్రాంతం కూడా విషాద ఛాయలు అలుముకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యుల యొక్క బాధ కన్నీరు మున్నీరుగా చూస్తున్నట్టు మనకి అక్కడ అర్థమవుతుంది. విజువల్స్లో ఒక్కసారి చూసినట్టయితే అనన్యకి సంబంధించినటువంటి స్నేహితులు ఆమెతో పాటు కలిసి మొత్తం 3 స్నేహితులు కలిసి హంపి ట్రిప్కి వెళ్ళడం జరిగింది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఆ ప్రాంతంలో వారు ఒక గెస్ట్ హౌస్ని రెంట్గా తీసుకొని అక్కడ స్టే చేసి ఆమె బుధవారం సాయంత్రం అంటే అరౌండ్ బుధవారం 3-4 ఆ ప్రాంతంలో తుంగభద్రా నదిని చూసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, ఆ అందచందాలను చూసినటువంటి డాక్టర్ అనన్య తనకి స్విమ్మింగ్ ఎలాగో వచ్చు కదా అని దాదాపుగా 25 అడుగుల ఎత్తు మీద నుంచి ఆమె ఆ నదిలోకి దూకే ప్రయత్నం చేశారు. సో, అక్కడ ఉన్నటువంటి తన స్నేహితురాలు అంటే తనతో పాటు ఎవరైతే ఉన్నారో స్నేహితులు వాళ్ళు కూడా ఆ విజువల్స్ అన్నిటినీ కూడా తమ ఫోన్లో బంధించడం జరిగింది. సో, ఆమె ముందుగా వాళ్ళకి ఫోన్లో చిత్రీకరించండి అన్నట్టుగా వాళ్ళ స్నేహితులు చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ మనకి అర్థమవుతుంది. బట్ ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వాళ్ళని అడుగుతున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అనన్యకి స్విమ్మింగ్ వచ్చు, అందుకని ఆమె దూకే ప్రయత్నం చేసింది తప్పితే బ్లైండ్గా ఆమె అక్కడ దూకడానికైతే ప్రయత్నం చేయదు. అనన్యకి స్విమ్మింగ్ వచ్చు అన్నట్టుగా తన స్నేహితులు ఎవరైతే తనతో పాటు హంపీకి వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో ఇదొక ట్రెండింగ్ లా కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ ఏదైనా పర్యాటక ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి మూమెంట్ను కూడా మొబైల్ ఫోన్లో చిత్రీకరించుకొని దాన్ని మొబైల్లో బంధించి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణం అయిపోయింది. వాటిని ఒక లైఫ్ టైం మెమోరీలా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఇలా ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లక్షల్లో ఫాలోవర్స్ని సంపాదించుకోవడం, మిలియన్స్లో వ్యూస్ని సంపాదించుకోవడం అనేది ఒక సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు అనన్య కూడా తాను ఆ 25 అడుగుల ఎత్తు మించి తాను దూకే ప్రయత్నం చేసేదంతా కూడా తమ స్నేహితులు ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. తను దూకిన తర్వాత తను పైకి వస్తుంది అని చాలాసేపు చూసినప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ సీన్ అంతా కూడా అర్థమైపోయింది. ఆ తుంగభద్రా నది ఆ ఫ్లోటింగ్ అనేది చాలా హెవీగా ఉండడంతో అనన్య స్విమ్ చేయడం అనేది కొంచెం కష్టమైపోయి ఆ ఫ్లోట్లో కొట్టుకొని పోతున్నట్టు గమనించినటువంటి స్నేహితులు ఆ చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంతసేపు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా అనన్యాని మాత్రం ప్రాణాలతో బయటకు తీసుకొని రాలేకపోయారు. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నట్టుగా తెలుస్తోంది. బట్ 24 గంటలు అంటే ఆమె దూకిన తర్వాత అక్కడే ఒకే చోట ఆగదు కాబట్టి ఆ ఫ్లోట్లో అనన్య కొట్టుకొని పోయి ఒక బండరాళ్ల సందున ఆమె ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది. సో, ఆమె పడిన కొద్ది అవర్స్ అంటే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆమె చనిపోయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. సో, మొత్తానికైతే అనన్యాని 24 గంటలు శ్రమించినటువంటి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం, గ్రజయితగాళ్ళు కలిసి మొత్తానికి అనన్య డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. సో, హంపి పోలీసులు కూడా పోస్ట్ మార్టం ఆ ఫార్మాలిటీస్ అన్నిటిని కూడా ఫినిష్ చేసి మొత్తానికైతే ఆమె డెడ్ బాడీని ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె డెడ్ బాడీని హంపి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి దూళ్లపల్లి తమ నివాసానికి తీసుకొని రావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. యువ డాక్టర్ అంటే ఆమెకి ఎంతో లైఫ్ ఉంది. డాక్టర్ అంటే కూడా దేవుడి తర్వాత దేవుడు అంటారు. సో, అలాంటి ఒక
యువ డాక్టర్ జీవితం అనేది ఇట్లా అర్ధాంతరంగా ఆగిపోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. చాలా మందికి ఇది ఒక లెసన్ లా కూడా భావించాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్స్ అవ్వచ్చు, ఫీట్స్ అవ్వచ్చు, అవి మనకి ఎంతవరకు సేఫ్గా ఉంటాయి, ఎంతవరకు అన్సేఫ్ అని ఒకసారి ఆలోచించుకొని ఈ రీల్స్ పిచ్ అవ్వచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా ఉన్నటువంటి పిచ్చితో తమ ప్రాణాల మీదకి తెచ్చుకొని ఈరోజు కుటుంబ సభ్యుల్ని ఇంతలా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భాల్లో ఇలాంటి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డాక్టర్ అనన్యకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆమె దూకినటువంటి వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది. దయచేసి ఇలాంటి ట్రిప్పులకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వాటిని కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అనేది ప్రతి ఒక్కరు సూచిస్తున్నటువంటి అంశం.